వెయిన్ బాగా చంద్రుడు అవసరమే లేదు, పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని చెప్పి మీకు వస్తేనే మనం ఆవిడకి మన కృతజ్ఞతగా ఉంటూ మన సమస్యలు తీరుస్తారని మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. ఉండేప్పుడు మనకి అర్థం చేసుకోవడానికి ఎలా అడగాలి, ఒక రూపాయి మన కాన్స్టిట్యున్సీకి తెచ్చుకున్న మోదీ గారు బీజేపీ ప్రభుత్వం ఉంది, 10 సంవత్సరాల నుంచి ఉంది. ప్రతి కార్యక్రమం మన అరకు పార్లమెంట్కి సంబంధించి షెడ్యూల్ 5 ఏరియాగా వస్తుంది. షెడ్యూల్ 5 ఏరియాలో ఒక్క రూపాయి నిధి రావాలన్నా కూడా అది కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో కేవలం ఒక 10 పైసలు వాటా ఉంటుందేమో కానీ అది కూడా కొన్ని సందర్భాల్లో, అన్నిట్లో కూడా కాదు, మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మనకు వస్తుంది. అలా వచ్చిన నిధులు కూడా ఈరోజు సప్లాన్ నిధులు కానీ, మన గిరిజనులకు రావాల్సిన ఇళ్ళు కానీ, పట్టాలు కానీ, ఎలాగైతే మనకి సంక్షేమం, మన బిడ్డలకు విద్యా సౌకర్యాలు రావాల్సినవి కానీ, చిన్న చిన్న విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మన సొమ్మును మళ్లించి వాళ్ళకి కావలసినట్టుగా ఉపయోగించుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అది చేసింది కాక చివరికి 5 కేజీల రేషన్ అది నరేంద్ర మోదీ గారు ప్రతి కుటుంబానికి కోవిడ్ నుంచి ఇస్తున్నది కూడా దాని మీద కూడా స్టిక్కర్లు వేసుకుని మనం ఏం చూస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేస్తున్నానని చెప్పుకోవడం జరిగింది. ప్రతి కార్యక్రమం అంగన్వాడీలో ఇచ్చే గోరుముద్దల దగ్గర నుంచి మనకొచ్చే ఒక్క గ్రెయిన్, ఒక్క బియ్యపు గింజ వరకు అది కూడా నరేంద్ర మోదీ గారే ఇస్తున్నారు. మనకొచ్చే ఇళ్ళు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. మనకొచ్చే సంక్షేమం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి మోదీ గారు ఇస్తున్నారు. కానీ మనం అట్లీస్ట్ నేను ఎంపీగా ఉన్న 2014 నుంచి 19 వరకు సుమారుగా 2014లో నేను మెంటాడు మండలంలో ప్రచారం చేయలేదు. చేయకపోయినా సరే ఇక్కడ ప్రజలు నన్ను బాగా ఆశీర్వదించారు. ఈసారి ఫస్ట్ ఇక్కడికి వద్దాం, సాలూరు నుంచి మొదలు పెడదామని చెప్పి సాలూరు రావడం జరిగింది. మీ అందరూ నన్ను ఆదరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రెండోది, ఈరోజు ఈ కూటమి ఏర్పడడం ఒక చారిత్రాత్మక అవసరం. మనం చూస్తున్నాం మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి ఎలాగే వెళ్ళిపోయిందో. ఈరోజు నేను యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం, మన 3 పార్టీలు నాయకులు ఎవరైతే ఉత్సాహవంత కార్యకర్తలు ఉన్నారో ఈ మండలంలో వాళ్ళతోటి స్వయంగా ఇంటరాక్ట్ అయ్యి, బికాస్ ఒక ఎంపీగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన అరకులో ప్రచారం చేయాలంటే అసలు అసాధ్యమైన విషయం. అందుకనే అట్లీస్ట్ కార్యకర్తల వరకు ప్రతి మండలాన్ని టచ్ చేయాలని నేను సంకల్పించాను. ప్రతి మండలంలోనూ నేను వెళ్ళి మన కార్యకర్తలతోటి, 3 పార్టీల కార్యకర్తలతోటి నేను కాసేపు వారితో ముచ్చటించి అక్కడున్న నా మనోభావాన్ని తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరొక కొత్తపల్లి గీత, మీరొక సంధ్యారాణి, అంతేగాని మీరు వేరు కాదు. మీరు ఒకటే. సో అదే భావంతో ఇక్కడ రావడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దల్లో చాలా మంది మాట్లాడాలని కోరుకున్నారు. కానీ మనం ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో ఎక్కువ మందికి అవకాశం దొరకని సందర్భాలు ఉన్నాయి. బికాస్ సమయం కూడా మనం చూసుకుంటూ పోవాలి. కాబట్టి నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. కాబట్టి పెద్దలందరినీ మన్నించాలి మీకు సమయం దొరకనందుకు. కానీ నేను మీతో టచ్లో ఉంటాను. అండ్ మొదటి సంవత్సరం అంతా నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తోటి డిఫర్ అయ్యాను. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి నేను ఒంటరిగా పోరాటం చేశాను. కాబట్టి కొంచెం టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. ఆ తర్వాత మరికొంచెం టైము మంత్రులతోటి ఒక సమన్వయం చేసుకోవడానికి కానీ, ఒక ఇష్యూ రేస్ చేయడానికి కానీ, అయినా కూడా ఏ పార్టీ సపోర్ట్ లేకపోయినా కూడా అధిక క్వశ్చన్స్ అడగడంలో కానీ, అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకురావడంలో కానీ, అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో కానీ 97%, 97% అటెండెన్స్ తోటి 25 మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు. బహుశా అదే నాకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశస్సులు దొరకడానికి కారణం ఏంటంటే, నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ని బీజేపీ తీసుకుని 100% నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. బీజేపీలో పదవులన్నా ఎప్పుడు కూడా బాధ్యత కానీ అలంకారం కాదు.
ఎందుకంటే బీజేపీ పెద్దలు చూస్తే అర్థమవుతుంది. నిన్న మంత్రి గారు వచ్చారు, ఆయన 3 గంటలకి లేచి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడ 7 గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్ తీసుకుని 1 గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ. అంటే 2 గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ప్రజల కోసం 24 గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆయనకున్నది ఓన్లీ దేశం. ఈ రోజు మన దేశాన్ని, భారతదేశాన్ని విశ్వ గురువుల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో 3 ముక్కల ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ఎలక్షన్ నెంబర్ వచ్చిన తర్వాత నెంబర్ కూడా ఎంత ఉంటుందో చెప్తాను. బట్ కలవ పువ్వు గుర్తు అండ్ అలాగే ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తుపై వాళ్ళు ఓటు వేసి సంజయ్ రాణి గారిని కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గెలిపించి ముందుకు తీసుకెళ్తే ఇద్దరు మహిళలను కూడా మీకు 100% అందుబాటులో ఉంటాం. ఇక్కడున్న సమస్యలకి మీ ప్రతినిధుల ద్వారా నేను ప్రతి ఒక్క సమస్యని పార్లమెంట్ వరకు తీసుకెళ్లి పరిష్కార దిశగా నాకు కేంద్ర ప్రభుత్వం ఉన్న సత్సంబంధాలతో 100% ఈ రోజు నాకు అనుభవం ఉంది. 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, అలాగే పెద్దల ఆశీర్వచనం ఉంది. కేంద్ర పెద్దలందరిలో ఆల్మోస్ట్ మినిస్టర్స్ గా ఉన్న వాళ్ళందరితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అరకు అన్నది గీత అంటే అరకు అన్నట్టు ఉన్నాను. లాస్ట్ టైం ఈ 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎప్పుడైనా మీరు ఇక్కడ మాధవి గారిని చూసారా? మా గొట్టేటి మాధవి ఎప్పుడైనా వచ్చారా? 2 విషయాలు నేను ఇందాక కూడా ఎవరో మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది. గొట్టేటి మాధవి గారికి నేను ఎవరిని ఒక మహిళని నేను కామెంట్ చేయను, కానీ ఆవిడ చేయలేకపోవడానికి కారణం ఆవిడున్న పార్టీ ఒకటి ఫ్యాన్ పార్టీ. ఎందుకంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు ఓట్లు వేస్తారని నమ్ముతారు వైఎస్ఆర్. వాళ్ళు ఏం చేయాలన్న ఆలోచన, ఒక ప్రణాళిక వాళ్ళ దగ్గర ఉండదు. ఒకటి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా మన రాష్ట్రానికి ఏమీ సాధించలేని దద్దన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎందుకంటే ఎవరికొన్ని తీసుకొచ్చి నిలబెడతారు, వాళ్ళకి అనుభవం ఉండదు, వాళ్ళకి మాట్లాడే పరిస్థితి ఉండదు, వాళ్ళకి అవగాహన ఉండదు. ఈ రోజు అవగాహన లేకపోవడం వల్లే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మన రాష్ట్రానికి తెచ్చుకోలేకపోయాం. మళ్ళీ ఒక కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు ఈ రోజు. ఆ అమ్మాయికి రాజకీయ అనుభవం లేదు, అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి అసలు అవగాహన లేదు. ఎట్లాగే ఏం సమస్యలు ఉన్నాయన్న దాని మీద కూడా అవగాహన లేదు. కేవలం నేను వాల్మీకి అని చెప్పి ఇంకో వాల్మీకిని తీసుకొచ్చి పెట్టారు. ఖచ్చితంగా ఆడవాళ్ళు, మహిళలు రాజకీయాల్లోకి రావడం నేను స్వాగతిస్తున్నాను. చిన్న అమ్మాయి, అమ్మాయి కూడా ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఏ పార్టీని చూస్ చేసుకున్నారో. వాళ్ళ మాంగారు పనికి రాలేదు, వయస్సుంచారు. మన ఇంట్లో 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళకి మనం డబ్బులు కట్టాలన్నా చాలా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు చాలా వరకు ఉంటాయి. అందుకని ప్రతి కుటుంబానికి, అంటే ఎవరైతే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 5 లక్షల మెడికల్ సౌకర్యం 5 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యారమ్మా. ఎందుకంటే వారికి ఇబ్బందులు పాలు కాకూడదని. మనందరికీ సంతోషమే కదా. పెద్దవారికి 70 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది చారిత్రాత్మకంగా ఇప్పుడు వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా. 70 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయరు. అట్లాంటిది ఆలోచిస్తారు. అలాగే ముద్రా లోన్, ఇంతకు ముందు చిన్న లోన్స్ ఇచ్చేవారు 5 లక్షలు. ఇప్పుడు ముద్రా లోన్స్ ప్రతి ఒక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంటింటికి మంచినీరు సౌకర్యం కల్పించాలి. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీటి సౌకర్యం కల్పించాలి. రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో. ఇప్పుడు సర్పంచ్ నిధులు చూస్తే మనం సర్పంచ్ నిధులన్నీ మళ్లింపబడినాయి.
చాలా మంది మనం అంతా యాజిటేషన్స్ చేసాం, సర్పంచులు నిధులు లేవు, మన రోడ్లు వీధి దీపాలు లేవు, ఎందుకంటే కరెంటు బిల్లు అని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఈ రోజు చెప్పాలంటే వీధి దీపాలకి సోలార్ ప్యానల్స్ తోటి LED ల్యాంప్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే చాలా రకాలైన సౌకర్యాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి అవన్నీ వినియోగించుకోవాలంటే మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఏసీ రూమ్ లో కూర్చుని ఆయన జీవితం ఆయన హాయిగా సినిమా షూటింగ్లు చేసుకుని గడపచ్చు. కానీ అలా కాకుండా బయటకు వచ్చి ఎండనక వాననక కష్టపడుతూ అందరి కోసం, ప్రజల కోసం, మన భావి భారత ఆంధ్రుల కోసం, మన పిల్లలు తరతరాలు నెక్స్ట్ భవిష్యత్తు తరాల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఉపాధి లేక ఈరోజు యువకులు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారో మనం చూస్తాం. మనం ఆలోచిస్తే ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. ఎక్కడ జాబ్ అమ్మా? జాబు లేదు, క్యాలెండర్ లేదు. మీ క్యాలెండర్ కూడా వచ్చాడు, జాబ్ మాట దేవుడే.